తాలి పార్ట్ 63. ఆదిత్య రష్మికాని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఎవరికి ఎవరవుతారో ఆ భగవంతుడు చెప్పేదాకా మనకు తెలియనే తెలియదు అని, ఇక మనని ఎవ్వరూ విడదీయలేరు బంగారం. నువ్వు నా లైఫ్లోకి రావటం కూడా చాలా చాలా అదృష్టం. నాన్నని తీసుకొని వచ్చావు, నా కళ్ళు తెరిపించావు అని అమాయకంగా అన్నాడు. క్రిష్ మైథిలిని మెల్లిగా పక్కకు జరిపి స్టిక్తో కాస్త స్పీడ్గానే నడిచాడు. రష్మికాని ఒక్క లాగుడు లాగాడు, చెంపపై ఒక్కటి పీకాడు. అలానే బరబరా తనని ఎదురుగా రష్మిక రూమే కనిపించింది. రష్మికాని రూంలోకి గుంజుకుని వెళ్ళాడు. డోర్ లాకు వేసేశాడు. మైథిలికి ఏమీ అర్థం కాక అలా నిలుచొని చూస్తుంటే ఆదిత్య మైథిలి దగ్గరికి వచ్చి ఆమెను తన గుండెల్లో పెట్టుకుని, భయపడ్డావా? నిన్ను దాటి నేను ఒక్క నిమిషమైనా బ్రతుకుతానా పిచ్చిదానా? నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమించే మనిషి జీవితం నీ వల్ల అగాధమైంది అని తెలుసుకుని, నా మైదు వల్ల ఎవ్వరి జీవితాలు అన్యాయం కాకూడదు అని నేను రష్మికకి హెల్ప్ చేశాను. ఈ ప్రాసెస్లో నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమిస్తావని చాలా నెమ్మదిగా అన్నాడు. మైథిలికి అయితే అసలు ఇప్పటి వరకు క్రిష్ తన కోసం ఎంత చేశాడు అని తనకంటే ముందు ఆదిత్యకి తెలుసుకుని, ఆమె కోసం క్రిష్ జీవితాన్ని కూడా చక్కబెట్టాలి అన్న ఆలోచన ఆదిత్యకి ఉన్నది. అది నా భర్త అని ఆనందం, అసలు ఆమెకు ఆనందం ఎలా చెప్పాలో కూడా తెలియక గట్టిగా ఆదిత్యాన్ని కౌగిలించుకుంది. ఆదిత్య మైథిలిని గుండెలకు పొదువుకుని, మన కోసం బ్రతికే వాళ్ల కోసం కూడా మనం చూడకపోతే ఎలా? నీకన్నీ తర్వాత చెప్తా అని సోఫాలో కూర్చోబెట్టి తాను ఆమె పక్కన కూర్చున్నాడు. ఆదిత్య రఘుని పిలిచి, ఇక నీ లైఫ్ క్లియర్ అయింది, నీ లైన్ క్లియర్ అయింది, నీ లవ్ కూడా పట్టాలెక్కేసింది. ఇక నుంచి రోజు ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేయటమే అన్నాడు. రఘు ఆదిత్య దగ్గరికి వచ్చి, నా మనసులో మాట మీకు ఏ రోజు చెప్పలేదు. మీకోసమే అనుక్షణం కావలి కాచి బ్రతకటమే నా జీవితం అనుకున్నా. కానీ నా మనసుని తెలుసుకొని నాకింతటి అద్భుతాన్ని కానుకగా ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ అన్నాడు. ఆదిత్య, వాస్తవంగా నీ ప్రేమ నాకు తెలియదు రఘు. రష్మిక వచ్చాకే నా మైదుని నాకు ఇచ్చిన ఆ మనిషి ఎవరో అని ఎంక్వైరీ చెయ్యమంటే రష్మిక అప్పుడు నాకు చెప్పింది. ఆమెకు అన్ని రకాలుగా హెల్ప్ చేశాను. ఇందులో నాకంటే రష్మిక ఆలోచన విధానం చాలా బాగుంది. ఆడపిల్లైనా కానీ మా నాన్నకు తోడుగా ఉంటూ అతని ఆరోగ్యం మెరుగుపరుస్తూ ఆమె డ్యూటీని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా అహర్నిశలు పోరాడుతూ రష్మికాని అనేవారు లేకుండా కూడా నాన్న ఎవరో తెలియకపోయినా నాన్నని మామయ్య అంటూ నేనే తన మొగుడు అని అల్లరి పెట్టిందే కానీ పాపం నన్ను ఏ రోజు కోరుకోలేదు. ఆమె కోరుకున్న జీవితం ఆమెకి ఇవ్వాలని ఆమెకు సహాయం చేస్తూ కాస్త డ్రామాని ఎక్కువ రక్తి కట్టించాను అంతే. కానీ రష్మిక అన్నది పాపం జరుగుతుంది అని నేను అనుకోవటం లేదు. దానికోసం నేను మైథిలి ఎంత పోరాడాలో. మీ ఇద్దరి లైన్ క్లియర్ అయింది, కానీ రష్మిక రూమ్ చూపిస్తూ వాళ్ళ లైన్ నాకు తెలిసి ఇప్పట్లో క్లియర్ కాదు. ఎందుకంటే రష్మిక మనస్తత్వాన్ని చదివాను, క్రిష్ మనస్తత్వాన్ని చదివాను. భిన్న ధృవాలు ఏకమవ్వాలి అంటే చాలా పోరాటం చేయాలి. ఇక మీరు ప్రేమ ముచ్చట్లు చెప్పుకోండి అని వాళ్ళని పంపించేశాడు. రామ్ ఆదిత్య దగ్గరికి వస్తే ఆదిత్య రామ్ హ్యాండ్ తన చేతిలోకి తీసుకుని, బాధపడుతున్నావా బ్రో? చనిపోయాడు అని అనుకున్న అన్న బ్రతికి వస్తే అన్నని పలకరించకుండా అలా వెళ్ళిపోయాడు అని బాధపడుతున్నావా అని ఆదిత్య అంటే, రామ్ ఆదిత్య హ్యాండ్ని తన గుండెలకు పెట్టుకొని, లేదు బ్రో, వాడి మనసు నాకు తెలుసు, వాడి ప్రేమ అనంతం, నన్ను వాడు నిర్లక్ష్యం చేశాడు అని బాధపడటం లేదు. వాడి జీవితం సెట్ అవ్వాలి అని నీలా నేను ఆలోచించేవాడినే కదా అన్నాడు. ఆదిత్య రామ్ ఇద్దరు ఒకరికి ఒకరు హగ్గు చేసుకుంటే, మూర్తిగారు, నేను ఒక కొడుకుని కన్నాను కానీ నాకు 3 కొడుకులు అన్నాడు.
ఆ మాటకి రామ్ వెంటనే మూర్తిగారిని హగ్ చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. శూర్పణ తన తండ్రి చావుకి కారణమైతే మూర్తిగారు కనకపోయిన కొడుకులా చూసుకుంటే రామ్కి ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. శూర్పణ చేసిన పాపంలో మూర్తిగారు భర్తగా అతని వంతు బాధ్యతను మంచికేసి నిర్వహించుకుంటూ పాపాలు తొలగించుకుంటున్నాడు అనిపించింది రామ్కి. అందుకే రామ్ మూర్తిగారు ఆ మాట అనగానే ఆదిత్యతో పాటు తన తమ్ముడిని కూడా కొడుకుగా అతను అంటుంటే కోల్పోయిన తండ్రి తిరిగి వచ్చాడు అని మగవాడైన రామ్ ఏడుస్తుంటే మల్లికి ప్రాణం కొట్టుకుండి మళ్ళీ రామ్ దగ్గరికి వస్తే మల్లిని తన గుండెల్లో పెట్టుకుని అమ్మ ప్రేమను పంచావు. అమ్మా నాన్న లేకుండా పెరిగిన మాకు మళ్ళీ మా ప్రేమ కోసం ఎంతగా నేను నా తమ్ముడు అలమటిస్తున్నాము. నువ్వు నా జీవితంలోకి వచ్చి తల్లివి అయ్యావు. నా తమ్ముడికి కూడా తల్లివి అవుతావు అని నాకు తెలుసు, కానీ వాడి ప్రేమ మన దగ్గరకు చేర్చదు అని నాలో నేనే మదన పడిపోయేవాడను. ఇక ఇప్పుడు క్రిష్ జీవితం కూడా చక్కబడితే మాకన్ని ప్రేమలు దొరికినట్టే అని మనసులో అనుకున్నాడు. రూమ్ బోల్ట్ పెట్టి క్రిష్ రష్మికని చూస్తూ, ఏంటి ఆదిత్య నీ బావా? అంకుల్ని సేవ్ చేసినంత మాత్రాన అందరూ నీకు సొంతమైపోతారా అన్నాడు. రష్మిక పొగరగా, ఎందుకు కారు? మీకు అంకుల్ పరిస్థితి తెలుసు కదా, అలాంటి మనిషిని ఎంత ప్రేమగా చూసుకున్నాను. అతని కొడుకు నా వాడే అవుతాడు. నేను ప్రాణానికి ప్రేమించాను అని అన్నది. క్రిష్ రష్మిక జుట్టు పట్టి వెనక్కంటూ, ఏంటి లిల్లీ జీవితాన్ని ఆగం చేస్తాను అని చూస్తే చంపి బొంద పెడతా అని అన్నాడు. రష్మికకి జుట్టు నొప్పి లేస్తుంది. తాను గట్టిగా విసిరి కొడితే క్రిష్ కింద పడతాడు, కానీ అతని కళ్ళల్లో వేదనను చూస్తుంది. రష్మిక ముఖంలో పొగరును తగ్గించకుండా, మా బావకు నువ్వు ఎంగిలి చేసిన అమ్మాయి అవసరమా? మొదట ప్రేమించావు, తర్వాత మా బావ నుంచి విడిపోగానే చక్కగా వాడుకున్నావు. ఆస్తి కోసం అక్కని ఇక్కడికి పంపించావు. నీ తెలివితేటలు నాకు తెలియదనుకుంటున్నావా? అదే విషయాన్ని బావకి చెప్తే సర్జరీ పేరుతో నువ్వు మా బావని చంపేస్తావని నీ ఆటలు కట్టించటానికి నేను ఇంత త్వరగా ఎంక్వైరీ మొదలు పెట్టాను. బండారం బయట పెట్టాను. ఇక నా బావ నా సొంతం అన్నది. క్రిష్ ఆ మాటలు వింటుంటే ప్రాణం పోతున్నట్టుంది. రష్మిక బాగా తెగించింది అనిపించింది. ఇందాక ఆదిత్య మాటలు నా కళ్ళు తెరిపించావు బంగారం అని రష్మికని అంటుంటే అతని మనసు లిల్లీకి అన్యాయం చేస్తాడా అన్న ఒక బాధ. రష్మిక మాటలను బట్టి ఆదిత్య కృష్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాడో అని ఒక వేదన. మైథిలి ఫోన్ మాట్లాడినప్పుడు దీన్ని ఎవడో ఒకడు రేప్ చేస్తే కానీ నా సమస్య తీరదు అని ఆమె కోపంగా అన్న మాటలు అన్నీ అతని మైండ్లో తన మనసులో గిర 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 తిరిగి రష్మికని గట్టిగా బెడ్ మీదికి నెట్టేసి స్టిక్ అవతల పడేసి రష్మిక వంటిపై డ్రెస్ని చింపేసి ఆమెపై క్రిష్ పడి, ఇక నీకు చావు కంటే నరకం చూపిస్తాను చూడు, ఆదిత్య కావాలా నీకు అని రష్మికని ఎక్కడికి అక్కడ గాయాలు చేస్తూ ఆమె పెనుగులాడుతుంటే ఆమె చేతులను బలంగా అతని చేతుల్లో బంధించేసి రష్మిక వంటిపై నూలు పోగు లేకుండా చేసి ఆమెలోనికి పై చాచికంగా వెళుతూ, ఇప్పుడు చేసుకుంటాడే ఇక ఆదిత్య నిన్ను పెళ్ళి లిల్లీ జీవితానికి అడ్డు వస్తాను అని ఎవ్వరన్నా ఊరుకోను అని రష్మికకి నొప్పిని కలిగిస్తున్నాడు అని క్రిష్ అనుకుంటున్నాడు. రష్మిక ఆ నొప్పిని తీయగా స్వీకరిస్తూ ఆమె కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అవి క్రిష్కి ఆడపిల్ల తన శీలాన్ని కోల్పోతే బాధపడుతుంది అనేలా అనిపించి, అలా రష్మికని చూస్తే క్రిష్కి బాధగా అనిపించింది. కానీ ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలి అని నెగిటివ్గా చూస్తుంది అని, లేనివి ఎన్నైనా కల్పించి ఆదిత్య జీవితంలోకి ప్రవేశిస్తుంది అని చంపే అంత కోపం ఉన్నా కానీ ఆడదాన్ని చంపే అంత ఆలోచన అతనిలో లేదు. ఒక డాక్టర్గా చంపాలి అన్న ఆలోచన లేదు. కానీ ఆమె ఆడతనం మీద కొట్టాలి అన్న కోపం కొద్దీ రష్మికపై సింహంలా చెలరేగిపోతుంటే రష్మిక అతని షర్ట్ బటన్స్ విప్పుతూ ఇది అడ్డుగా ఉంది అని తీసేస్తుంటే క్రిష్ కనుబొమ్మలు ముడి చేస్తూ ఏదో ఆలోచిస్తుంటే
రష్మిక అతని గుండెపై మైథిలి అనే పేరుపై ముద్దు పెట్టింది. క్రిష్కి ఒక్కసారిగా మెంటల్ వచ్చిందా లేక జీవితం మొత్తం స్తంభించిందా అనేలా అనిపించింది. రష్మిక నెగిటివ్గా ఉంది అనుకున్నాడు. కానీ ఆమె పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటే తను ఏదో తప్పు చేస్తున్నాడు అనే ఫీలింగ్ అతనికి కలగగానే తనలో ఆవేశాన్ని తగ్గించుకొని పక్కకి జరిగిపోయాడు. రష్మిక ఇక సగం చేసి వెళ్ళిపోతే రేప్ అనరు కదా అంటూ అతనిపై ఆమె చేరి ఏదైనా కంప్లీట్గా చెయ్యకపోతే నాకు నచ్చదు అంటూ అతని పెదవులు అందుకుంది. క్రిష్కి మైండ్ దొబ్బింది. రష్మిక రెచ్చిపోయింది. నీతో ఇలా ఉండాలి అంటే చాలా రోజులు పడుతుంది అనుకున్నా నా మగడా, కానీ నాకు ఇంత త్వరగా మన ఫస్ట్ ఇంటిమేట్ ఉంటుంది అని అనుకోలేదు. మనిద్దరికీ ఫస్ట్ అయినా కానీ ఇదంటే ఏంటో ఇద్దరికీ తెలుసు. ఫుల్ మైండ్ మెచ్యూరిటీతో ఉన్నాము కదా, నైట్కి ఫుల్గా ప్లాన్ చేద్దామా అని క్రిష్ని రెచ్చగొడుతుంది. క్రిష్ అప్పటి వరకు తను ఆదిత్య కోసం ఆలోచిస్తుంది అని అనుకున్నవాడు అతనికి ఏదో పాజిటివ్ సంకేతాలు, అదేంటో అర్థం కావటం లేదు. రష్మిక తనని కోరుకుంటుంది, అది మాత్రం బాగా అర్థమైంది. ఆమె తనని ఎందుకు కోరుకుంటుంది ఏమిటి అనేది అయితే తెలియదు, కానీ తన గుండెపై మచ్చపై ముద్దు పెట్టి తన ఇష్టంగా తన జీవితంలోకి తానే రావాలని కోరుకుంటుంది అనేది అతనికి అర్థమవుతుంటే తను ఎంత తొందరపడ్డానో అని బాధపడిపోతూ రష్మికని జరుపుతుంటే, రష్మిక నాకు అసలే ఫీలింగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీతో ఎప్పుడు అనుకుంటూ ఉన్నా, ఇలా నాలో ఫీలింగ్స్ తెచ్చేసి నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి అంటూ నా ఫీలింగ్స్ కంట్రోల్ అయ్యే వరకు తమరు లేస్తాను అంటే నేను రేప్ చేస్తాను, మూసుకొని ఉండరా నా మొగుడ అని గట్టిగా ముద్దు పెట్టి మిగిలిన పని కంప్లీట్ చేసింది. క్రిష్కి అయితే మైండ్ స్తంభించింది. అతని జీవితంలో ప్రేమ, పెళ్లి, సంసారం ఏది ఉండకూడదు. లిల్లీ సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలి. ఆదిత్య హార్ట్ ప్రాబ్లం కూడా త్వరలోనే క్యూర్ చేయటానికి అతను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు. అలా అతను ఆలోచనలో ఉంటే రష్మిక మైథిలికి ఏదో అన్యాయం చేస్తుంది అని తొందరపడి రష్మికని ఆదిత్య ఆలోచనల నుంచి మార్చాలి అనుకున్నాడు. కానీ రష్మిక తనని కావాలని టార్గెట్ చేసి తన జీవితంలోకి రావాలి అనుకుంటుంది అని అతని మనసుకు అనిపించగానే తాను రష్మిక ప్రేమను తీసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే రష్మిక మంచి టాలెంటెడ్. ఇప్పటి వరకు రష్మికని అర్థం చేసుకున్న తీరుకి ఇప్పటి అతనికే తెలియకుండా రష్మిక తనను ఇండియా రప్పించటానికి ఇదంతా చేసింది. మరి ఆదిత్య అలా ఎలా మాట్లాడాడు అంటే ఇద్దరు ప్లాన్ చేశారా? ఏదేమైనా రష్మిక ప్రేమకు అతను అర్హుడు కాదు. తన అంగవైకల్యము, తన గుండె మీద మచ్చ, అలా ఉండి ఆ జీవితాన్ని రష్మికతో అంటే ఆమె ప్రేమకు అతను అర్హుడు కాదు అని చాలా తొందరపడ్డాను అని అతని మైండ్ పనిచేయటం ఆగిపోయింది అని చెప్పాలి. రష్మిక వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటే ఫుల్ సక్సెస్ అయింది అని ఆనందంతో రష్మిక ఉంది. క్రిష్ తన వాడు అని రష్మిక మనసు చెబుతుంటే క్రిష్ రష్మికతో జీవితం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కలిసిన వీరి జీవితాలు ఏ తీరానికి చేరుతాయో క్రిష్ పడ్డ తొందరపాటుతనం తెలుస్తుంది. రష్మిక మనసు తెలుస్తుంది. ఆమె అతను కరెక్ట్ కాదు అతని అని బలంగా డెసిషన్ తీసుకుంటున్నాడు. ఆ ఇంటిమేషన్లో రష్మిక తన ప్రేమ గెలిచింది. తను ప్రేమించిన మనిషితో తన ఫస్ట్ ఇంటిమేషన్ అని ఆనందంతో ఉప్పొంగుతుంది. ఆ బెడ్ మీద ఎవరికి వారు ఎవరి ఆలోచనలో వారున్నారు. అక్కడ జరిగే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. బయట ఉన్నవారికి కొంతలో కొంత ఏం జరిగిద్దో ఊహించగలిగారు. కానీ క్రిష్ అంత తొందరపడతాడు అని ఎవరూ ఊహించలేదు. అంత తొందరపడటానికి అతని మనసులో మైథిలి స్థానం వాళ్ళు అనుకున్న దానికంటే హెచ్చుగా అనిపించింది. కానీ తప్పు పట్టలేదు. ఆమె కోసం అతను ఏదైనా అనేది అతని ప్రేమ. అలా ఎవరి ఆనందంలో వాళ్ళు ఉంటే లహరి అందరూ హ్యాపీగా ఉన్నారు. అలా ఎలా ఉండనిస్తా, ఈ టైంలోనే వీళ్ళకు చెక్ పెట్టాలి అని రష్మిక గన్ని లహరి ఇందాక అందరూ హడావుడిలో ఉండగా
తాను దొబ్బేసి దగ్గర పెట్టుకుంది. లహరికి లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో అంతా అర్థమైంది. మెల్లగా గదిలో వెళ్ళింది. మళ్ళీ ఏదో పని చేస్తుంటే వెళ్ళి తనకు గన్ను గురిపెట్టి బయటకి తీసుకుని వచ్చింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. లహరి అందరినీ పొగరుగా చూస్తూ, దీన్ని చూసుకునే కదా మీ అందరికీ పొగరు. దీన్ని లేపేస్తే నన్ను, నా కూతురు రామ్ నాకు దక్కుతాడు. ఒకవేళ రామ్ నాకు దక్కపోయినా నా కూతుర్ని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇదొక్కటే నా జీవితానికి అడ్డు అని నవ్వుతుంటే రామ్ గజగజ వణికిపోతున్నాడు. ఆదిత్య, మళ్ళీ నువ్వేమీ చేయకు. నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇచ్చేస్తా, మొత్తం రాసిస్తా. ఆ డబ్బు తీసుకుని ఇక మా జీవితాన్ని నుంచి వెళ్ళిపో అని కోపంగా అంటుంటే లహరి, ఆ ఫ్లవర్ వాజ్ కింద పేపర్స్ ఉన్నాయి, సైన్ చేసి ఇవ్వు. దీన్ని వదిలిపెట్టి ఆ ప్రాపర్టీస్ తీసుకుని వెళ్ళిపోతా అని లహరి పొగరుగా అంటుంటే మళ్ళీ చెయ్యి కదిలించగానే లహరి విచక్షణ లేకుండా కాల్చి పడేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.